రైట్ సార్. చాలా మందిలో ఇంకొక సందేహం కూడా ఉండింది. ఇది కేంద్రం దృష్టికి వెళ్ళింది. సో అమిత్ షా గారు అయితే దీనిపైన పిలిచి మాట్లాడటం కూడా జరిగింది. ఇంత జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన స్పందించలేదు. అంటే ఇక్కడ ఎంత డబుల్ ఇంజిన్ సర్కార్ అయినా కూడా ఇప్పుడు కేంద్రంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వైరం ఏమీ లేదు కాబట్టి అసలు కేంద్రం దీంట్లో చొరవ చూపిస్తుందా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేస్తుందా అన్న అనుమానం కూడా కలుగుతోంది. అసలు ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుందంటారా? కేంద్రం కూడా లైట్ తీసుకుంటుందంటారా? అంటే కృష్ణదేవరాయలు లోక్సభలో మాట్లాడుతూ దీన్ని ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పోల్చాడు. మధు గారు ఇందాక బిగినింగ్లోనే చెప్పారు. ఏది అది 100 కోట్ల స్కామ్. మొత్తం అంతా చూసుకున్నా 1100 కోట్లు ఏమన్నారు. 100 కోట్ల అవినీతికే నువ్వు 17 మందిని అరెస్ట్ చేశావు. ఎవరు? ఇదే కేంద్రం, ఇదే సిబిఐ, అవే ఈడీ ఏం చేసింది? ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసింది, ఢిల్లీ ముఖ్యమంత్రి. ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, కవితను అరెస్ట్ చేశారు, అక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి సిసోడియాని అరెస్ట్ చేశారు, 17 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళు అసలు ఒక 170 సెల్ ఫోన్లు పగలగొట్టారు. ఏది? ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ నీకు 1000 రెట్లు పెద్దది. ఏది? ఇది 1,00,000 కోట్లు. ఇక్కడ అమ్మిన మద్యం 1,00,000 కోట్లు. ఇప్పుడు ఇందా మనం చెప్పుకున్న లెక్కల ప్రకారం ప్రభుత్వ శ్వేతపత్రమే ప్రాథమికంగా ఎంత అని చెప్పారు? 18,000 కోట్లు అని చెప్పారు. 18,860 కోట్ల 15 లక్షలు. అంటే ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి వ్యత్యాసం వచ్చిన ఆ 37,000 కోట్లు ఎటుపోయాయి? ప్రభుత్వానికి రావాల్సిన రాబడి 42,000 కోట్లు అంటే గతంలో తేడా 5,000 కోట్లు తీసేస్తే 37,000 కోట్లు స్వాహా చేసిన పరిస్థితి అన్నమాట. అంటే ఇప్పుడు ఈ 37,000 కోట్ల మీద మధు గారు ఏమంటున్నారు? జిఎస్టీ ఉంటుంది, ఇంకా ఐటీ ఉంటుంది. ఇప్పుడు మనీ లాండరింగ్ కదా, ఈ చట్టాలన్నీ ఇక్కడ దిగాలి. అక్కడ మనీ లాండరింగ్ లేదు. ఎక్కడ? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏదో 100 కోట్లు ఏదో లేదో అసలు అది పాలసీ ఇంకా శాంతం ఇంప్లిమెంటేషన్ కూడా కాకపోతే అక్కడ గవర్నర్ లెటర్ రాశారు. ఏది? దానిపైన సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ ఆయన అడిగిన పరిస్థితుల్లో ఇక్కడ గవర్నర్ రేపు లెటర్ రాస్తారా? ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ పైన సిబిఐ దర్యాప్తు కోరతారా? లేదు ముఖ్యమంత్రి చంద్రబాబే లేఖ రాస్తారా? ఇప్పుడు ఇక్కడ జరుగుతోంది ఏంటి? ఏసీబీ ఎంక్వైరీ, సిఐడి, విజిలెన్స్ ఇవన్నీ నిర్ధారించిన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం దీనిపై విచారణ నిజంగానే సిబిఐ, ఈడీ గనక టేకప్ చేస్తే టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు క్యాబినెట్ బాబు గారు ఫామ్ చేయాలి సార్. కూర్చొని మంత్రిమండలి కూర్చొని చర్చించి ఈ లిక్కర్ స్కామ్ని సిబిఐ, ఈడీ దర్యాప్తు చేయమని లెటర్ ఢిల్లీకి ఇచ్చేయాలి. అది వేరే విషయం, వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది కనుక జరిగితే అప్పుడేంటి? ఈడీ ఎంటర్ అవుతుంది. కృష్ణదేవరాయలు ఏమని ఆరోపించాడు? 4,000 కోట్లు అన్నాడు. అసలు 4,000 కోట్లేనా ఇంకా ఎక్కువ వెళ్ళిందా? ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కనపడుతున్నాయి. ఒక చోట 19,000 కోట్లు కనపడుతుంది, ఇంకో చోట 37,000 కోట్లు కనపడుతుంది. ఇదంతా క్యాష్. ఈ వసూలు చేసిందంతా క్యాష్ అన్నమాట. ఏది? ఆన్లైన్ కాదు కదా. ఆన్లైన్ ఎంత అన్నారు? 615 కోట్లు ఏమో. అంటే 0.3% మాత్రమే. అది కూడా మాట్లాడాడు కృష్ణదేవరాయలు. 10 ఏళ్లలో మోడీ గారు దేశం మొత్తం డిజిటల్ కరెన్సీ దగ్గర విపరీతంగా పెంచేశాడు, 200 రెట్లు. కానీ ఆంధ్రప్రదేశ్లో 0.03% మాత్రమే డిజిటల్ కరెన్సీ లిక్కర్ అమ్మకాల్లో అంటూ ఏ విధంగా ఇక్కడ డబ్బు ఇతర దేశాలకు వెళ్ళింది? సునీల్ రెడ్డి ద్వారా దుబాయ్కి 2,000 కోట్లు వెళ్ళిందా? నిజమా? కాదా? 2,000 కోట్లు దుబాయ్కి 2,000 కోట్లు అని చెప్పారు సార్. అది వాస్తవమా కాదా? ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత. ఎందుకంటే బంతి కృష్ణదేవరాయలు వాళ్ళు ఎవరి కోర్టులోకి దన్నాడు? లోక్సభలో దన్నాడు. పోయి అప్పటి అమిత్ షా కోర్టులో పడింది. ఇవాళ అమిత్ షా పైన వాళ్ళ బాధ్యత ఉంది, ప్రధాని మోడీ పైన బాధ్యత ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టకపోతే దోషిగా మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ని ఒక కొలిక్కి తీసుకురాకపోతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వాళ్ళకు వచ్చిన పేరు చెరిగిపోతుంది. ఎందుకంటే అది ప్రభుత్వాలు మారిపోయాయి. ఆ ఒక్క లిక్కర్ స్కామ్, ఆ అవినీతి కుంభకోణం వల్ల 100 కోట్ల దానికే ఢిల్లీ ప్రభుత్వం కూలిపోయింది. వాళ్ళు ఢిల్లీలో బీజేపీ ఏదో వచ్చినట్టుంది. అట్లాగే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, బీఆర్ఎస్ ఓడిపోయింది. ప్రభుత్వాలనే తారుమారు చేసిందే ఆ కుంభకోణం. మరి ఆంధ్రప్రదేశ్కి ఒక పట్ల ఒక రకంగా, ఢిల్లీ లిక్కర్ మాఫియా పట్ల ఒక రకంగా చేయకూడదు కదా. కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ డైరెక్షన్ ఇస్తుందో చూడాలి. అప్పటిదాకా తుపాకీ, భుజాలు,
ఆయన వ్యూహాలు, ప్రణాళికలు ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో జగన్మోహన్ రెడ్డికి మేలు చేయటం కోసం కాదు కదా. తప్పు ఎక్కడ జరిగినా శిక్షించాలి, అవినీతి ఎక్కడ జరిగినా నిగ్గు తేల్చాలి, దోషులు శిక్షించాలి, ప్రజాధనాన్ని రికవరీ చేయాలి. ఇందాక మధు గారు అన్నారు, ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకురావాలి. ఈ మద్యం ఉపయోగించి ఎవరెవరు ఈ 1000 కోట్లు సంపాదించారు, 7 అంచెల వ్యవస్థ అంటున్నారు. డిస్టిలరీల పాత్ర ఏంటి, లేకపోతే ఎక్సైజ్ అధికారుల పాత్ర ఏంటి, ఆ సెబ్ ఎందుకు తీసుకొచ్చారు, దాని వెనక వాసుదేవరెడ్డి హస్తం ఏంటి, అసలు వీళ్ళందరినీ డిప్యుటేషన్ మీద తీసుకొచ్చిందే దోపిడీ కోసం. ధర్మారెడ్డిని తిరుపతిలో, వాసుదేవరెడ్డిని ఎక్సైజ్లో, వెంకటరెడ్డిని మైనింగ్లో. అసలు ఇదొకంతా కూడా ఒక ప్లాట్, ఏది ఒక కుట్ర, దోపిడీ కుట్ర ఇక్కడే కనపడుతున్న పరిస్థితుల్లో ఈ మొత్తాన్ని ఛేదించాల, దోషుల్ని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎన్నికల ప్రచారంలో వీళ్ళు ప్రచారం చేశారు, ఏది అవినీతి కుంభకోణాలు అంతు తేలుస్తామన్నారు, కక్కిస్తామన్నారు, తిన్నది మొత్తం కక్కిస్తామన్నారు. మరి కక్కిస్తారా? కక్కించకపోతే మరి మాట నిలబెట్టుకోనాళ్ళుగా మిగులుతారు. సార్, ఈసారి కనుక కేంద్రం రంగంలోకి దిగితే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదయ్యే కేసులతో ఆయన అసలు ఇంకా బయటికి రాలేరు, ఆయన రాజకీయ భవిష్యత్తు ఇంకా ఉండదు, అలాగే ఆయన పార్టీ కూడా నిర్వీర్యం అయిపోతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో ఇంత చేసినటువంటి లావు కృష్ణదేవరాయలకి థ్రెట్ ఉంది అని చెప్పి ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఒక సమాచారం అందింది అని వార్తలు వస్తున్నాయి. ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల కృష్ణదేవరాయలకి థ్రెట్ ఉంది అన్న నేపథ్యంలో మరి కృష్ణదేవరాయల ప్రాణాలకు కనుక ఎటువంటి హాని కలిగినా జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. ఎందుకంటే మనం చూసాం మొన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి, లేకపోతే సునీల్ యాదవ్, వీళ్ళంతా కూడా భయపడుతున్నారు. సునీత వరుస పెట్టి అక్కడ 6 ఏమో చనిపోయారు 6 ఏళ్లలో, అనుమానాస్పద మరణాలు అన్నారు, కొంత అసలు హత్యలు అంటున్నారు. అంటే ఇప్పుడు ఆ వివేక హత్య కేసులో జరుగుతున్నటువంటి గొలుసుకట్టు మరణాల నేపథ్యంలో ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ని లోక్సభలో బయటపెట్టిన నేపథ్యంలో ఒకటి మాత్రం నిజం, ఏది ఈ వార్త, ఈ కథనం, ఇప్పుడు ఇవాళ ఈ మీడియాలో వచ్చిన అంశాలు, దీంట్లో ఉన్న ఒక హేతుబద్ధత, ఒక సత్యం ఏం కనపడుతుందంటే ఇది చాలా పెద్ద స్కామ్. ఈ స్కామ్లో నుంచి జగన్మోహన్ రెడ్డి బయటపడలేడు, అతను రాజకీయంగా ఖతం అని ఆ కథాంశం యొక్క సారాంశం ఈరోజు వచ్చిందన్నమాట. అది ఎవరు భుజం మీద తుపాకి పెట్టారు, ఎవరు గెలుస్తున్నారు, ఏదైనా సరే పేలర్చడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఖతం కావటం ఖాయం అన్నట్టుగా మనకు ఆ పత్రిక కథనం చదివితే మనకు అర్థమవుతున్నటువంటి అంశం. ఎందుకంటే అనేక నేరాలు చేశాడు, అనేక ఘోరాలకి పాల్పడ్డారు. అవినీతి కుంభకోణాలే ఇక లిస్టు మనం చదవాల్సిన అవసరం లేదు. ఏది ప్రతి స్కీము ఒక స్కామే అన్నారు. జగనన్న ఇళ్ల కాలనీల పథకం అనేది అదేగా. రజనీ మీద కేసులు, ఆమె ఏంటి రైతుల దగ్గర ఏదో డబ్బులు తీసుకుంది, రైతులు సార్ అక్రమ వసూళ్లు, దళితులది 450. ప్రతి చోట ఈ కుంభకోణాలే జరిగాయి. ఏది ఆ భూమి అమ్మకాలు కొనుగోళ్లలో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారు. అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ ఇన్ఛార్జీలు కావచ్చు, రైతుల దగ్గర వసూళ్లు చేయడం, వాళ్ళు కొంత తీసుకోవటం, అధికారులు కొంత మేసేయటం, ప్రభుత్వంతో ఆ భూమి కొనిపించటం, ఇలా స్కీములు, ఇలా కుంభకోణాలు ఎన్ని పడుతున్నాయో, ఎన్ని కేసులు ఫైల్ అవుతున్నాయో, ఎంతమంది మీద మనం చూస్తున్నాం ఎఫ్ఐఆర్లు. వీటన్నిటినీ తప్పించుకోగలిగిన ఇవాళ లిక్కర్ మాఫియా ఈ కుంభకోణం నుంచి జగన్మోహన్ రెడ్డి బయటపడలేడు, పూర్తిగా దొరికిపోయాడు. అది ఇవాళ వాస్తవం.